ఉంటుందంటే మాకు పశ్చిమ నదుల నుంచి దాదాపు 133 మిలియన్ ఎకరాలకి నీళ్లు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల్లో 90% వరకు కూడా సింధు ఒప్పందంతో ముడిపడి ఉంది అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడమే కాకుండా ఇందాక మీరు చెప్పినటువంటి నదులు ఏవైతున్నాయో జీలం చీనాబ్ మీద ఆనకట్టలు నిర్మించడం ద్వారా పాకిస్తాన్లో నదులకి నీళ్లు లేకపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఇంకా కూడా భారత్కి రాదు, ఆ పని చేస్తుందని మేము అనుకోవట్లేదు అనేటటువంటి ఒక కొత్త వాదన కూడా తెరపైకి తీసుకొచ్చింది. దాన్ని ఎలా తీసుకొచ్చారు? అంటే అప్పుడు కాదండి, డ్యామ్స్ ఆ టెర్రైన్లో డ్యామ్స్ ఇలాంటివి కడితే తప్ప వాటర్ ఆపలేమండి. మనం అనుకున్నంత ఈజీ కాదండి. అది 10 ఏళ్ళు పడుతుందండి, చాలా ఎక్కువ పడుతుందండి. మీరు కొంత వేరే నదులు తీసి కొంత వాటర్ని డైవర్ట్ చేయగలరు. ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఆనకట్టలు కట్టేసేయడానికి ఈ లోపల కాముగా ఉంటారో యుద్ధం జరగదు అనుకుంటా ఉండదండి. ఇదంతా ఏంటంటే ప్రస్తుతానికి మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇండైరెక్ట్గా వారు ప్రకటించినట్టే మిలిటరీ జరగకపోయినా దానికంటే పెద్దదే చేస్తున్నాం మనం. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఇది అంటే మధ్యవర్తిత్వం రమ్మని వేరే వాళ్ళని రమ్మని అయితే కాదు, కానీ దీన్ని ఒక స్ట్రాటజిక్గా భారతదేశ ప్రభుత్వం వెళ్తుంది. పబ్లిక్ ఇమీడియట్గా మనం ఎమోషనలైజ్ అయిపోయి ఆ దేశం మనం ఇమీడియట్గా ఏదో చేసేయాలి, బాంబులు వేసేయాలి, ప్రతీకారం తీర్చేసుకోవాలని మనం ఏదైతే మాట్లాడతామో జనాలకు అలా కాదండి. ఈ రోజున ఉక్రెయిన్లో చూడండి, ఈ రోజునటువంటి గాజాలో తీసుకోండి, పాలస్తీన్లు చూసుకోండి, తింటాకి తిండి లేక అలమడిస్తున్నారండి. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఏమైందండి? ఇప్పుడు కామన్ మెన్ కానీ మామూలు నార్మల్ పర్సన్స్ పరిస్థితి కూడా మనం చూడాలి కదండి. ఇవన్నీ యుద్ధం అనేది ఎమోషనల్ డిసిషన్ కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఎందుకంటే అది చివరి సొల్యూషన్. ఇప్పుడు వాడేమంటే నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందని చెప్తాడు, అప్పుడు ఏం చేస్తారు? అవును, ఇప్పుడు మీరు చచ్చిపోయేదాకా కొట్టేశారనుకోండి, ఇంకోటి అవును అంటే అవతల చనిపోయేదాకా కొడితే లాస్ట్ వెపన్ వాడతాడు కదా. చాలా ఎమోషనల్ గా భారత్ లో చాలా ఎమోషనల్ గా మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో రకరకాల మ్యాపుల నుంచి తీసేయాలి, ప్రపంచ మ్యాపుల నుంచి పాకిస్తాన్ తీసేయాలి, రకరకాల ఎమోషనల్ పోస్టులన్నీ కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. బహుశా మీరు చెప్పినటువంటి యాంగిల్ అయి ఉండొచ్చు. కాదండి, ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ కోరుకోవడంలో తప్పు లేదు, అంతే. మన వాళ్ళు చనిపోయారు, ఇది మంచిది కాదు, ఇది అందరూ ఖండిస్తారు, ఇది కరెక్ట్ కాదు. కానీ దాని రియాక్షన్ మనం చేసేటప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ అట్టడుక్కుపోయి పనికి రాకుండా పట్టుకుని అడుక్కుంటుందండి. మేము అడుక్కునే పరిస్థితికి వచ్చామని పాక్ ప్రధాని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడేనా? పబ్లిక్గా మేము డైరెక్ట్గా మాకు బెగ్గింగ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ రోజుని లీటర్ పెట్రోల్ 300 రూపాయలు, లీటర్ వాటర్ బాటిల్ 300 రూపాయలు ఉందండి అక్కడ. ఈ రోజున అసలు కనీసం తినడానికి కాదు కదా, ఏమీ లేవు అక్కడ. అలాంటి కంట్రీతో మొత్తం ఎటు కాకుండా బాటమౌట్ అయిపోయినటువంటి దేశంతో, వేరే అన్ని దేశాలు దూరం చేసినటువంటి దేశంతో వాళ్ళ ఐడెంటిటీ గురించి, వాళ్ళు ఉన్నామని చెప్పుకోవడం గురించి అటాక్ చేశారు వాళ్ళు. దీన్ని మనం ఎప్పుడైతే మనం ఎదుగుతున్న దేశం, మనకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నటువంటి మనం వాళ్ళతో మనం చేయడం వల్ల వాడికి ఎలాగ నష్టమైనండి. ఇంకెలాగా వాళ్ళు అలాగా ఆల్మోస్ట్ ఆ దేశం కొంతకాలానికి న్యాచురల్గానే పోతుంది. శ్రీలంక అయింది, ఇన్ఫ్లేషన్ పెరిగి 500 లీటర్ 500 రూపాయలు పెట్టి జనం కొనుక్కు తాగారండి. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటనుకుంటారు? మీకు ఒక లీటర్ బాటిల్ 300 రూపాయలు ఉందండి ఇప్పటికి. అది న్యాచురల్గానే డై అయిపోతున్న కంట్రీ అండి. అది న్యాచురల్గా డై అయిపోతున్న కంట్రీతో మనలాంటి కంట్రీ చేయడం వల్ల, మనం డైరెక్ట్ యుద్ధం చేయడం వల్ల, అంటే వాడు యుద్ధం చేస్తే మనం వెళ్ళటం వేరు. మనకి మనం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో ఉగ్రవాదులు సివిలియన్స్ మీదకి వెళ్ళినప్పుడు వేరే రకమైనటువంటి మీనింగ్ వస్తుంది. ఇప్పుడు వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయి మీరు ఆపేసారో పబ్లిక్లో ఏం ఫీలింగ్ వస్తుందో తెలుసా? మొత్తం ఇండియన్స్ మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. మీరు పబ్లిక్ని మంచి చేసుకుని యుద్ధం చేయాలి తప్ప పబ్లిక్ని ఆపోజిట్గా పబ్లిక్ని ఇబ్బంది పడే విధంగా ఏ యుద్ధం చేసినా కూడా పబ్లిక్ ఊరుకోరు తిరగబడతారండి. పాకిస్తాన్లో ఉన్న పబ్లిక్ ఏం చేశారు పాపం? మీరే చెప్పండి. వాళ్ళ నార్మల్ మనుషులు మనలాంటి వాళ్ళే కదా. అలాగే ఇండియాలో ఉన్న పబ్లిక్ మనం ఇండియాలో ఉన్న పబ్లిక్ ఏం చేశారు? వాళ్ళు నార్మల్ పర్సన్లే కదా. వీళ్ళని సఫర్ చేయకుండా మీరు మిలిటరీ టు మిలిటరీ హ్యాండిల్ చేసి వేరే రకమైన చేయాలి తప్ప సివిలియన్స్ మీదకి వచ్చే పరిస్థితి కానీ ఉన్నట్లయితే అది దానివల్ల జరిగే పరిణామాలు వేరే రకంగా ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణే మీకు ఉక్రెయిన్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గాజా. ఏం పాపం చేశారండి గాజాలో? చిన్నపిల్లల్ని ముసలోళ్ళని చంపేశారు, అక్కడ చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి మీకు? పాలస్తీనా వాళ్ళు ఎంతమంది చనిపోయారు? వాళ్ళు మనలాంటి వాళ్ళు కదా, వాళ్ళు మనుషులే కదా. పెద్ద దేశం కదా అని చెప్పి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏమైనా కంట్రోల్ చేయడం ఏమి ఉండదండి. ఇంకొకటి వస్తాడు ఇవాళ కాదు రేపొద్దున్న. దాన్ని వేరే రకంగా హ్యాండిల్ చేయాలి. భారతదేశ ప్రభుత్వం స్ట్రాటజిక్గానే చేస్తుంది. అది మనం ఆవేశపడడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే సార్.
సార్ ఇంకోటి ఏదైతే ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే సైనిక చర్యకు సంబంధించి ఇంకా కూడా భారత్ ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకునింది. ఇందాక మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు సింధు జలాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. సో భారత్ ముందు మీరు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భారతదేశం కూడా నష్టపోకుండా ఈ చర్యకు ప్రతిచర్య తీసుకునేందుకు ఉన్నటువంటి మార్గాలేంటి సార్? కాదండి, ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని చంపడం అనేది డెఫినెట్గా చేయాలి. దాన్ని సివిలియన్స్కి సంబంధం లేదు. సో వాళ్ళు చేశారు, మనం ఆటోమేటిక్గా చేసాము, అక్కడితో అవుతుంది. డెఫినెట్గా మన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని చంపుతారు. అది ఇది జనరల్గా అది ఎవరు అనుకున్నా కాదనుకున్నా వాళ్ళు చేస్తారో, దాని వరకు అలా ఇబ్బంది లేదు. కానీ మనం ముందుకి ఈ యొక్క వాటర్ని మొత్తం ఆపడానికి మన వాళ్ళు ముందు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నట్టండి. అది కరెక్ట్ స్ట్రాటజీ. బెదిరించాలి. వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళ మొత్తం డౌన్ అయిపోయే వరకు కాకుండా ఒక స్ట్రాటజీ కొంతవరకు మనం బెదిరించిన తర్వాత డెఫినెట్గా వేరే దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చి దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలన్న దాంతో కొంత ముందుకెళ్ళాలి. బట్ మన మీద ఎవరైతే చేశారో వాళ్ళని చంపాలి. వీళ్ళు ఆటోమేటిక్గా మన సివిలియన్స్ని చేశారు కాబట్టి వాళ్ళ మిలిటరీ ఫోర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడి సాహసం మనం చేయకూడదు. పాకిస్తాన్ పబ్లిక్ని ఎఫెక్ట్ పడే విధంగా మనం కానీ చేసినట్లయితే డెఫినెట్గా మనం కూడా సఫర్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకు కూడా. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఏంటంటే ఉగ్రవాదం అనేటటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక గ్రూపు భారత్ మీద అది ఎలా ఉంటుందంటే చెప్పులో రాయిలాగా, చెవులో జోరీలలాగా ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశాన్ని ముందు పెట్టుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇక్కడే దాదాపు 48 ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఈ బేస్ క్యాంప్స్ గుర్తించారట. సో అలాంటి ప్రాంతాలు అంటే పిఓకేని స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం భారత్కి ఏమైనా ఉందా? అలాంటివి చేయడం వల్ల ఈ దాడి తర్వాత ఉగ్రదాడులను తగ్గించుకునేందుకు ఏమైనా అవకాశం ఉంటుంది? అసలు అలాంటి యదో పనులు మనం చేయకూడదండి. పిఓకే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో, సరే ఉన్నాయి. సరే మన మ్యాప్ ప్రకారం 370 ఆర్టికల్ ఇప్పుడు మనకి వచ్చింది 5 ఆగస్టు ఆల్మోస్ట్ 2019లో మనకి 370 ఆర్టికల్ అయితే రద్దు చేశారు. సరే దానివల్ల మనకి ఆ ఎలక్షన్ జరగాలి, లేకపోతేనేమో ఎలక్షన్ నోటిఫికేషన్లో అందులో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో 21 ఉన్నాయండి. ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో అది పెడతారో అది ఓకే. కానీ దాని జోలికి మనం వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు మనకి. ఎందుకంటే మీరు దాని జోలికి వెళ్ళడం కంటే మనకి ఆల్రెడీ ఏదైతే ఎల్ఓసి ఉందో మనకి ఏదైతే సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ వాళ్ళు ఎత్తేసాని అంటున్నారు. మీరు సిమ్లా అగ్రిమెంట్లోకి వెళ్ళినట్లయితే సిమ్లా అగ్రిమెంట్ ఏం చెప్తుంది? ఒరే ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోండి, మూడో పర్సన్ అవసరం లేదు, లేకపోతేనేమో మీకు ఏదైతే మీకు ఇంతకు ముందు సీజ్ ఫైర్ అన్నారండి. 1 జనవరి 1949లో సీజ్ ఫైర్ వచ్చిందండి. అప్పుడు యుఎన్ సెక్రటరీ అది ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ మీకు రిజల్యూషన్ 47 ఎంత ఉంటుందండి. ఆ 47 రిజల్యూషన్ ప్రకారం 1 జనవరి 1949లో మీకు సీజ్ ఫైర్ వచ్చింది. ఆ సీజ్ ఫైర్ని ఎల్ఓసి కింద ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం దాన్ని కన్వర్ట్ చేశారు. పిఓకే జోలికి మనం వెళ్ళకూడదు అని అనుకున్నాం, అయిపోయింది అది. ఇప్పుడు పిఓకే జోలికి మనం వెళ్ళడం వల్ల మనకి దాన్ని ఆక్రమించుకోవడం అన్నటువంటిది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. అసలు అది అయిపోయింది. అది ఎప్పుడు మన ఇండియా ఉగ్రవాదులకు సంబంధించినట్టు మన భారతదేశ ప్రభుత్వము దాన్ని తీసుకునేటప్పటికే దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. రాజా హరిసింగ్ గారు మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ రోజున ముందు అడిగినప్పుడు ఇవ్వలేదు కదా. ముందు అడిగినప్పుడు ఇవ్వలేదు, తర్వాత అడిగితే మనం తీసుకున్నాం. వాళ్ళు తీసుకోకపోతే ఈ ప్రాబ్లమే ఉండకపోను కదని ఒక వాదన. అసలు ఎందుకు తీసుకున్నాం మనం? సరే వాళ్ళు ప్రిన్సిపల్ స్టేట్ కింద ఉంటానన్నారు. మరి ఇప్పుడు అలా అనుకుంటే మరి చైనాకి మనం ఇచ్చాం కదా, పక్కన చైనా కూడా చాలా ఇచ్చేసాం కదా. మన చైనా కూడా ఇచ్చామండి, మీకు ఐడియా ఉంది. ఈ పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ అంటే ఏంటండి? మరి ఈస్ట్ పాకిస్తానే కదా. బంగ్లాదేశ్ 1972 వరకు మరి అది పాకిస్తానే కదా. దానికి వాళ్ళు చేసుకున్న సపరేట్ దేశం కింద వెళ్ళిపోయారండి. మనకి భారతదేశానికి మనకి జమ్మూ కాశ్మీర్ ఏదైతే మన చేతికి వచ్చిన రోజునే పిఓకే మనకి లేదండి. ఆ రోజునే లేదు అది. ఆ రోజున లేదండి అది. ఆ రోజుని అది ప్రిన్సిపల్ స్టేట్ కింద ఉంది. దాన్ని అతను మనకి ఇస్తానంటే అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకోలేదనుకోండి పాకిస్తాన్ మిగతా ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళ వాదన ఏంటి? మీరు తీసుకోకపోతే మేము సగం ఆక్యుపై చేసాం కదా, మిగతాది ఆక్యుపై చేసుకున్నాం. ఎంతోమంది ఎన్నో కింగ్స్, ముస్లిం కింగ్స్ ఎన్నో దేశాలు ఆక్రమించుకున్నారు కదా, మేము ఆక్రమించుకునేవాళ్ళం. మీరు ఇండియా వాళ్ళు మీరు ఎందుకు వచ్చి మీరు రాజా హరిసింగ్ మీరు తీసుకున్నారు? మేమేం భారతదేశం మీదకి దండెత్తి రాలేదు కదా. భారతదేశానికి కాశ్మీర్కి సంబంధం ఏంటి? కాశ్మీర్ అనేది ఇండిపెండెంట్ ప్రిన్సిపల్ స్టేట్ కదా. మేము దాన్ని ఆక్యుపై చేసుకుంటే మీకు సంబంధం ఏంటి అనేది వాడి వాదన. మీరు కొంచెం హిస్టరీలోకి వెళ్ళట్లేదు. అంటే నా ఉద్దేశం ఇక్కడ భారతదేశాన్ని తప్పనో లేకపోతేనేమో పాకిస్తాన్ ఇంకొకటి అని నేను ఆ యాంగిల్లో చెప్పట్లేదు. అంటే పిఓకే అనేది మనకు అవసరం లేదండి. మనం ఏదైతే మన పోర్షన్ ఉందో 2/3 పోర్షన్ మనకి ఏదైతే ఉందో ఆ ఎల్ఓసి ఏదైతే ఉందో 2/3 పోర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు సిమ్లా ఒప్పందం ఎప్పుడైతే మీకు అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయిందో
లాజికల్గా ఎల్ఓసికి ఇంకా వ్యాలిడిటీ లేదు, ఎల్ఓసికి లేదు. Okay. వీడు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వచ్చేయచ్చు. ఇప్పుడు లేదు కదండి. అంతే ఇప్పుడు కదా సార్. సిమ్లా ఒప్పందంలో ఉన్నటువంటిది అంతే, ఏదైతే అంతే. ఇప్పుడు నో ఫస్ట్ యూజ్ అని ఒకటి ఉందండి. నో ఫస్ట్ యూజ్ అంటే అటామిక్ పవర్ని న్యూక్లియర్ పవర్ని మేము ఫస్ట్ యూజ్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఒప్పందం రద్దయింది, మేమే కూడా యూజ్ మేము ఇండియా కూడా యూజ్ చేయొచ్చని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. ఎల్ఓసి ఏదైతే మీకు అనుకుంటున్నాం మనం, ఎల్ఓసికి సిమ్లా ఒప్పందం లింక్ ఉంది, అది లేదు. అంటే మనం ఆడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆడు మన దగ్గర రావచ్చు. సిమ్లా ఒప్పందం రద్దయితే, సిమ్లా ఒప్పందం రద్దయితే నష్టం జరిగింది పాకిస్తాన్కి, ఇండియా కాదు యాక్చువల్గా మీకు జరిగేది. ఎందుకంటే Yes, yes.